మిథున రాశి వారు ఈ ఆదివారం అమావాస్య కాలభైరవ జయంతి సంవత్సరపు చివరిలో మాసంలో ఎలాంటి విధులను పాటించాలి, ఎలాంటి యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. వీలైనంత ఖర్చులను నివారించుకోండి, ఆదాయాన్ని పెంచే మార్గాలకు ప్రయత్నం చేయండి. కనుక ధనపరమైన చిక్కులు ఉండవు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమకేతు రేపు ఏం జరగబోతుందో మీకు ముందే తెలుసు. కాకపోతే వాటిని విజయ పతాకాల వైపు నడిపించడానికి మీరు ప్రణాళికలు రచించారా? మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరు అని చెప్పి గమనించాలి. లేకపోతే సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలం ఇబ్బంది కాలంగా గుర్తించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం, అంటే ఉద్యోగం రావాలని, ప్రభుత్వ ఉద్యోగంలో సాధించాలని, ప్రమోషన్స్ రావాలని, దయచేసి లంచాలని, అదర్స్ అయిన కార్యక్రమాలని అనైతికంగా సంపాదించాలి అనేటువంటి దానికన్నా కూడా ధర్మ మార్గమైన విజయం కావాలి, ఆధ్యాత్మికమైన శక్తి సంపాదించాలి, అనేక మందికి మీరు ఆదర్శంగా ఉండాలి అని మీ కోరిక నెరవేరాలి అన్నట్టయితే మీరు ప్రశాంత జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. అలాగనే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నము, ప్రేమికుల మధ్య సయోధ్య, బంగారు ఆభరణాలు, అలాగనే గృహాలు, భూములు, విలువైన వస్తువులు మీకు అదృష్టానికి, ఆనందానికి మిథున రాశి వారే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. వ్యయంలో గురువు ఉండడం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, పెద్దవారి యొక్క మాటలు, సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో సత్ప్రవర్తననే మన విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ యొక్క కాలభైరవ అష్టమి సందర్భంగా, అలాగే సంవత్సరపు చివరి మాసం అవ్వడం వలన మీరు ఏం చేయగలగాలి అన్నట్లయితే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ముగ్గును తెచ్చి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఆ ఆకుపచ్చపైనటువంటి వాటిపైన ఈ యొక్క దీపాన్ని పెట్టి పూజా కార్యక్రమాలు చేయించుకొని పెసర్లతో దిష్టి తీసుకొని దానము చేయడం వలన మీకు మంచి బుద్ధి, మంచి జ్ఞానము, ధనాకర్షణ మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి.